హాయ్ కార్తిక్. హే హాయ్ శ్రావ్య, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వేంటి ఇక్కడ? చిన్న పనుండి వచ్చా. ఓ అవును, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? రీసెంట్గానే వచ్చా. మరి ఎక్కడుంటున్నావు? ప్రెసెంట్ అయితే ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నా. అదే సాయి గారు తెలుసు కదా, వాడు రూమ్ లో ఉంటున్నా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడే జాబ్ చేస్తున్నా. తెలుసు. తెలుసా? నీకెలా తెలుసు? కొంతమంది నార్మల్గా అడిగితే చెప్పారు. నార్మల్గా. నార్మల్గా? నార్మల్గా నార్మల్గానే. ఓకే. అవును, నువ్వేంటి సడన్ గా? నాకు ఇక్కడే జాబ్ వచ్చింది. ఓహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆఫీస్ ఏమో ఇక్కడ, రూమ్ ఏమో మణికొండ. సో లాంగ్ అవుతుందని చెప్పేసి రూమ్ కోసం సెట్ చేస్తున్నా. అవునా, దొరికిందా మరి? లేదు, చూస్తున్నా. ఓకే, చిన్న వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. కార్తిక్, నీది పాత నంబరేనా? పాత నంబరే. నీ దగ్గర ఉందా? ఉంది. ఓ అవునా? నేను కాల్ చేస్తాను. సరే, బాయ్. ఓకే, బాయ్. హే హాయ్ శ్రావ్య. హాయ్ కార్తిక్. నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే స్కూటీ రిపేర్కి ఇచ్చాను, తీసుకోవడానికి వెళ్తున్నా. ఓ అవునా? అవును, నీకు రూమ్ దొరికిందా? దొరకలేదు, అందుకే హాస్టల్కి వెళ్ళిపోదామని చూస్తున్నా. అవునా, మరి మెసేజ్ చేసినప్పుడు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు? ఓ అవునా అంటావు తప్ప నన్ను రూమ్లో అయితే పెట్టుకోలేవు కదా. నువ్వేమనుకోనంటే నీకొకటి చెప్తా. ఏంటి చెప్పు. నేను నా ఫ్రెండ్ కలిసి 2 BHK తీసుకున్నాం. తను బెంగళూరు షిఫ్ట్ అయింది. సో నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా. నీకు ఓకే అంటే నువ్వు ఉండొచ్చు. వద్దులే, నీకు ఇబ్బంది. ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు, మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ కదా. నాకోకే. బాగోదేమో. నువ్వు ఇంకేం మాట్లాడకు. రేపొద్దునే లగేజ్ తీసుకొని వచ్చేసాయి, నేను లొకేషన్ షేర్ చేస్తా. ఓకే? థ్యాంక్ యూ శ్రావ్య. సరే, ఓకే అయితే నేను వెళ్తాను. హే హాయ్. హాయ్. లోపలికి రా. లేట్గా వచ్చినందుకు సారీ. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యరా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే. కార్తిక్, కార్తిక్. శ్రావ్య. కాఫీ. థ్యాంక్ యూ. పద కూర్చొని మాట్లాడుకుందాం. పద. ఇంకేంటి? లేట్ అయినందుకు ఏమని అనుకున్నావా? అనుకున్నా. ఏమనుకున్నావు? భయపడి రావనుకున్నా. నేనెందుకు భయపడతా? అంటే కాలేజ్లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయపడేవాడి కదా, అలాంటిది అమ్మాయిలతో రూమ్ షేర్ చేసుకోవాలంటే భయపడి రావనుకున్నా. అప్పుడంటే ఏదో అలా జరిగిపోయింది. అప్పట్లో అమ్మాయిలు హాయ్ అంటే చాలు అమ్మ నాన్నని తీసుకొచ్చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి అమ్మాయితో బాగానే మాట్లాడుతున్నారు. ఓహో, ఫ్లాట్ చాలా బాగుంది, అందుకే తీసుకున్నాం. ఓకే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను. మనం రేపటి నుంచి ఫుల్గా మాట్లాడుకుందాం. రేపటి నుంచి నాకు 3 days వీక్ ఆఫ్. రేపు నువ్వు ఫ్రీయేనా? ఫ్రీయే. అదేంటి, జాబ్లో జాయిన్ అవ్వాలన్నావు? వచ్చింది, కానీ నెక్స్ట్ వీక్ జాయినింగ్. ఓహో, సరే సరే, బాయ్. సరే కార్తిక్, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. వెళ్ళిపోయినావారా? వచ్చేసారా? శ్రావ్య ఉందా? ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళింది. రేయ్, తను నిన్ను తన ఫ్లాట్లో ఉండమందంటే ఐ థింక్ తనకి నీ మీద ఇంకా లవ్ ఉన్నట్టుందిరా. రే ఓవర్గా మాట్లాడకరా. రేయ్, నువ్వు ఎలాగో కాలేజీలో కూడా ప్రపోజ్ చేయలేదు, మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకు. మొన్న తనని చూడగానే హార్ట్లో ఏదో సమ్ ఫీలింగ్ రా, బట్ అది లవ్వా ఇంకోటి అనేది నాకు అర్థం కావట్లేదు. దాన్నే లవ్ అంటారా? మేబీ అదే అనుకుంటారా, బట్
తన మనసులో నా మీద ఉన్నది ఏ ఫీలింగో తెలియదు కదా. రేయ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉండడానికి ఓకే అందంటే నీ మీద ఖచ్చితంగా తనకు ఫీలింగ్ ఉన్నట్టేరా. కాలేజ్ ఫ్రెండ్ అనుకొని పెట్టుకోవచ్చు కదరా. రేయ్, నీకు అందుకే రా అమ్మాయిలు పడింది. అమ్మాయిలను అర్థం చేసుకోరా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులని పవన్ కళ్యాణ్ గారు ఊరికే పాడలేదురా. సరేరా, టైం చూసుకొని చెప్తాలే. బ్రో, శ్రావ్య కదా? అది తీస్తే తెలుస్తుంది. పక్కా శ్రావ్యనే ఉంటుంది. నేను వెళ్ళి తీస్తా. సర్ప్రైజ్! హే, నువ్వెప్పుడొచ్చావు? మార్నింగే వచ్చా. వస్తున్నాను, కాల్ కూడా చేయలేదు. సర్ప్రైజ్ ఇద్దామని కాల్ చేయలేదు. ఈడు బుక్ల సర్ప్రైజ్. ఓహో, తను నాకు ఆల్రెడీ తెలుసు, కార్తిక్. అవును, ఒక అబ్బాయి నీ రూమ్లో ఉన్నాడు, మీ అమ్మకి తెలుసా? లేదు, నువ్వు కూడా చెప్పకు. అంటే రెండు కలిసి వస్తుందని పెట్టుకున్నా. ఓహో, ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. అంటే అది అమ్మాయిలు ఎవరు దొరకలేదు, అందుకే తనని పెట్టుకున్నా. ఓకే, పెట్టుకోవచ్చు. రెంట్ కోసం ఏమైనా చేయొచ్చు, తప్పే లేదు. సరే, అయితే మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఓకే, టేక్ కేర్. శ్రావ్య కూడా నాలాగే డబ్బులు బాగా పొదుపు చేస్తుంది. నాకు ఇప్పుడే తెలిసింది, బాగా పొదుపు చేస్తుంది. అన్ని నా పోలికలే. ప్రేమతో పెట్టుకుందాం అనుకున్నా, రెంట్ కోసం పెట్టుకుందా. నా జీవితం. శ్రావ్య, నేను సాయి రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు, ఏమైంది? అంటే ఇద్దరు లవర్స్ మధ్యలో నేను ఎందుకు అని. మీరు ఫ్రీగా ఉండలేరు, నేను ఫ్రీగా ఉండలేను. లవర్సా? అలా ఎవరు చెప్పారు? అదే ఫనీ, తను చెప్పాడు కదా. ఓహో, తను అలా చెప్పాడా? అంటే మేం పుట్టగానే మా ఇంట్లో వాళ్ళు మాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు, సో అందుకే అలా చెప్పుంటాడు. ఓ, అంటే తనంటే నీకు ఇష్టం లేదా? అలానే కాదు, తనంటే నాకు ఇష్టమే. చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ తను చాలా మంచోడు. పెళ్లి గురించి ఇంకా ఏం ఆలోచించలేదు కానీ అయినా తనంటే ఇష్టమని చెప్పి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవుతా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఓకే, సారీ కార్తీక్, ఇందాక రెంట్ గురించి రూమ్లో పెట్టుకున్నా అని చెప్పినందుకు. అందుకేగా పెట్టుకున్నది. చిచ్చి, అలా కాదు, తను అలా చెప్తేనే నమ్ముతాడని, లేకపోతే డౌట్ పడతాడని. అయినా రెంట్ గురించి పెట్టుకున్నా అన్నందుకు ఫీల్ అయ్యావు కదా. కానా మరి, అమ్మాయి కొన్ని పట్టుకుని అద్దె కోసం పెట్టుకున్నానంటే ఫీల్ అవునా? సారీ కార్తీక్. సరేలే, అందమైన అమ్మాయిలు ఏం చేసినా భరించక తప్పదు. ఫనీ బ్రో. పని కాదు, ఫనీ. అదే ఫనీ బ్రో. నువ్వు ఊళ్ళో ఏం చేస్తుంటావు బ్రో? ఏటీఎం దగ్గర వాచ్మెన్గా పనిచేస్తావా? ఏటీఎం అంటే ఏటీఎం దగ్గర వాచ్మెన్ కాదు, ఎనీ టైం ఖాళీ అని అర్థం. ఓ, ఖాళీనా? అంటే ఏం పని చేయవా? ఖాళీగా ఉండడం అంత ఈజీ అనుకుంటున్నా బ్రో. ఖాళీగా ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా? జాబ్ చేసి డబ్బులు సంపాదించు, బిజినెస్ చేసి డబ్బులు సంపాదించు, కానీ ఖాళీగా ఉండి డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఇంకోటి, ఎవడెవడో తిడుతుంటాడు, ఎవడెవడో అవమానిస్తుంటాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఇంకోటి, పక్కింటోడు ఏమన్నా సరే తల దించుకొని మరి వెళ్తుండాలి. ఖాళీగా ఉండడం అంత ఈజీ కాదు బ్రో, దానికి చాలా ధైర్యం ఉండాలి. అది నాకుంది. కరెక్టే బ్రో, నేను చూసి అర్థమైపోతుంది. పక్కా. కాఫీ. నేను వెళ్ళి కాఫీ తెచ్చుకుంటా. థ్యాంక్ యూ. అవును, ఏంటి మన ఇద్దరం లవర్స్ అని చెప్పావంట? ఇప్పుడు ఎలాగో కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటాం, అప్పటి వరకు లవర్స్ ఉంటే అయిపోతుంది. ఏమంటావు బ్రో? కరెక్టే. సరే, అలానే కానీ. అవును, మీ మమ్మీ ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావా అని అడుగుతా ఉంది మా అమ్మ. త్వరలో వస్తున్నాను చెప్పు. ఓకే. ఏంటి బ్రో, నువ్వేం మాట్లాడట్లేదు? ఏదో మీరు మాట్లాడుతున్నారు కదా అని నేను సైలెంట్గా ఉన్నా. బ్రో, నీకు ఎవరైనా లవర్ ఉన్నారా? లేరు బ్రో. నిజం చెప్పు బ్రో. నిజంగా లేరు బ్రో. నీకు లవర్ లేదంటే నేను అస్సలు నమ్మను. చెప్పు కార్తీక్. అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనని లవ్ చేస్తుందో లేదో తెలీదు. అదేంటి? ఇంకా నేను అమ్మాయికి చెప్పలేదు. త్వరగా చెప్పు బ్రో, లేదంటే ఏదో అని పెళ్లి చేసుకొని చెక్కేస్తాడు. చెప్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని భయంగా ఉంది బ్రో. నువ్వు చెప్పి చూడు కార్తీక్, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు చెప్పావు కదా, టైం చూసుకొని చెప్తాలే.
వీడేంటి దీన్ని ఇలా చూస్తున్నాడు? కాదు శ్రావ్య, కార్తిక్ నాకంటే మంచోడా? హా, అవునా? అవును. మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవడం? కార్తిక్నే చేసుకో. కార్తీక్ ఒప్పుకుంటే చేసుకుంటా. చేసుకుంటావా? అదేంటి అంత మాట అనేసింది? హా. మరి నేనెందుకు ఇక్కడ? మీరు పెళ్లి చేసుకోండి, నేను ఊరు వెళ్ళిపోతా. హే ఆగరా, సరదాగా అన్నాను. జస్ట్ కిడ్డింగ్. అబ్బో, ఆ? పెళ్ళి. కిడ్డింగ్? ఆనందాన్ని అర సెకండ్ కూడా ఉంచలేదు కదరా మీరు. చీదీనమ్మ జీవితం. ఆ? హలో అమ్మా, ఇదిగో శ్రావ్య మాట్లాడు. హలో అత్తయ్య గారు, బాగున్నారా? సరే నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్. కార్తీక్ ఒప్పుకుంటే చేసుకుంటా. కాదు శ్రావ్య, కార్తిక్ నాకంటే మంచోడా? హా. నేను ఎందుకు ఫీల్ అవుతా? నేనేం ఫీల్ అవ్వట్లేదు. అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనని లవ్ చేస్తుందో లేదో తెలీదు. ఏంటి ఎక్కిస్తున్నాడు? ఈడు లేడేంటి? బ్రో ఏంటి లేడు? ఇప్పుడు ఈ అమ్మాయి ఈడు దాంతోనికి వెళ్ళిపోయినా? ఏ అమ్మ, ఈడెక్కడా కనిపించట్లేదు. వచ్చి ఈడెటు పోయాడో ఏంటో. చిన్నప్పటి నుండి పెళ్ళాం అనుకున్న అమ్మాయితో ఈడు చీకట్లో చిందులాట ఆడేస్తున్నాడా? ఈడ అమ్మాయితో ఫ్రెండ్ అన్నప్పుడే నాకు తేడా కొట్టింది. ఈ విషయం మా అత్తకి తెలిస్తే ఫ్యాన్ గురెత్తుకొని చచ్చిపోద్ది. ఎవరు? నేనే బ్రో. ఇక్కడే ఉన్నాడు. అమ్మయ్య, ఏం జరగలేదు. బ్రో రా బ్రో, కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు? అంటే మా అత్త గుర్తొచ్చింది. చిచ్చిచి, మా అమ్మ గుర్తొచ్చింది బ్రో. నువ్వు వచ్చి వండే కూడా కాలేదు కదా బ్రో. అంటే నేను మా అమ్మని వదిలేసి ఒక్కరోజు కూడా ఉండలేదు తెలుసా. బాధపడకు బ్రో, నీకు బస్ టికెట్ వేస్తానే, ఊరికి వెళ్ళిపోయి మీ అమ్మని చూసి ఏంటి వెళ్ళిపోతాడు వీడు. ఏం కాదు బ్రో, నువ్వు నా పక్కన ఉన్నావు కదా. అచ్చా దా, నా పక్కనే పడుకో. ఏం కాదు. వీడికి ఆనందం ఏంట్రా? ఏంటి కనిపించట్లేదా? కుంపదీసి శ్రావ్య రూమ్లోకి వెళ్ళాడా? బ్రో బ్రో బ్రో, నీకు కాఫీ అంటే ఇష్టం కదా? యా, నాకు కూడా. రోజుకి 3-4 సార్లు కాఫీ తాగందే ఉండలేని తెలుసా? నేను కూడా అంతే. ఏం ఆలోచిస్తున్నావు? అదే నీకు ఒక విషయం చెప్పాలని. చెప్పు, అడుగు. అదే ఎలా చెప్పాలా అని కొంచెం కంగారుగా ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అమ్మయ్యా, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారా? పర్లేదు, అడుగు. సడన్ గా కనిపించేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడ్డా. వీళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది, అదేంటో కనుక్కోవాలి. శ్రావ్య, శ్రావ్య, అదే శ్రావ్య, నీకు మీరు ఇక్కడ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడ్డా. మీరు ఇద్దరు మంచిగా హ్యాపీగా వచ్చి పైన ఉన్నారే. నువ్వు లేచేటప్పుడు నన్ను కూడా లేపొచ్చు కదా బ్రో. నువ్వు లేచి పెద్ద పీకేదేం లేదని లేపలేదు బ్రో. టీ మీకు ఒకరికేనా? నాకు వద్దా? ఇటు సర్లే గాని నైట్ బానే నిద్ర పట్టిందా బావా? బ్రో పక్కనే ఉన్నాడుగా, నాకు బాగా నిద్ర పట్టింది. నైట్ నా మీద కాలు చేతులు వేసుకొని బాగానే పడుకున్నాడు, నాకే నిద్ర లేదు. బ్రో ఉక్కో బ్రో, అలా చెప్ప సిగ్గేస్తుంది. నువ్వు ఇంకా కాలు చేతులేయడం మానలేదా బావా? వంశపారంపర్యంగా వస్తుందిగా, అలా ఎలా మానేస్తాం? నువ్వేమన్నా తక్కువ? చిన్నప్పుడు నా మీద కాలు చేసి పడుకునేది భయ్యా, మర్చిపోయావా? చిన్నప్పుడు నా మీద కాలు చేసి పడుకునేది భయ్యా, మర్చిపోయావా? అది నేను ఎప్పుడో మానేసా బావా. నేను మానలేదు అంతే. అవును, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి? దోశ. దోశ కాదు, దోశలు. నీకు కార్తీక్? నాకు ఏదైనా ఓకే. సరే గాని నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, మీరిద్దరు కిందకి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే ఓకే. శ్రావ్య, నేను వస్తా. అమ్మయ్య,
శ్రావ్య ఒక్కతే ఉంది. ఈడిక్కడ లేనట్టున్నాడు. ఈరోజు ఎలాగైనా నా లవ్ మ్యాటర్ శ్రావ్యతో చెప్పేస్తా. హాయ్ శ్రావ్య. హాయ్ కార్తీక్. మీ ఆఫీస్లో అందమైన అబ్బాయిలే లేరా? ఉన్నారు. నీకెప్పుడు వాళ్ళని లవ్ చేయాలనిపించలేదా? లేదు. నేను కూడా చాలామంది అబ్బాయిని చూశాను కానీ ఎప్పుడు లవ్ చేయాలనిపించలేదు. ఏంటి? చిచి, ఫ్లోలో వచ్చేసింది. నేను కూడా చాలామంది అమ్మాయిని చూశాను కానీ ఎప్పుడు ఎవరిని లవ్ చేయాలనిపించలేదు. అయినా అందం ఉంటే సరిపోతుందా? మంచి మనసు కూడా ఉండాలి. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే తన మీద ఇష్టముంటే సరిపోతుందా? తనని చూస్తే ధైర్యంగా కూడా అనిపించాలి. అప్పుడే ఏ అమ్మాయి అయినా అబ్బాయిని లవ్ చేస్తుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? అది శ్రావ్య 1 o'clock అయింది, లంచ్ ఏం చేసుకుందాం? ఈడప్ప టైంకి వచ్చేస్తాడు. నీ ఇష్టం. నా ఇష్టం అంటే బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ ఇప్పుడు చేయాలంటే టైం అయిపోతుంది. ఆర్డర్ పెట్టుకుందాం. ఓకే, నీ ఫోన్లో నువ్వు ఆర్డర్ పెట్టు, నా ఫోన్లో నేను మూవీ డౌన్లోడ్ చేస్తా. సినిమా చూసుకుంటూ బిర్యానీ ఉంటుంది బ్రో, క్రేజీ ఉంటుంది. నా ఫోన్ తీసుకొని వస్తా. కానీ ఈ నా కొడుక్కి నైట్ అంతా కాంచన సినిమా చూపించి కంట్రోల్ పెట్టాలి. ఆర్డర్ పెట్టేసా. ఈ సినిమా ఓకేనా? పప్పేసుకుంటావా? ఏ వద్దు బ్రో, పెరుగుసుకో బ్రో. వద్దు బ్రో, వద్దు. చల్ 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 చల్. కొంచెం వేసుకో బ్రో. వేసుకో. వద్దు బ్రో, వేసుకో బ్రో, హెల్త్ మంచిది. ఇంకొద్దు బ్రో. చూడు, చూసి నేర్చుకో. బ్రోకి నేనంటే ఎంత ఇష్టమో. పడుకున్నాడు. బ్రో 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 పని బ్రో. కోమా పెరుగా మజాక. శ్రావ్య, చెప్పు కార్తీక్. నీతో కొంచెం మాట్లాడాలి శ్రావ్య. ఏంటి? మంచి రోజు గురించా? చిచి, అది కాదు. మరి ఇంకేంటి చెప్పు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అమ్మాయ, ఈడు ఇంకా లేవడలే కానీ ఇక్కడ కాదు కానీ పైకి వెళ్ళి మాట్లాడదాం. సరే. శ్రావ్య, చెప్పు కార్తీక్, నిద్రొస్తుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ. ఇదే విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ ప్రతిసారి ఫనీ అడ్డం వస్తున్నాడు. సడన్గా ఇప్పుడు ఈ లవ్ ఏంటని నీ డౌటా? కాలేజీలో ఉన్నప్పుడే చెప్పాలనుకున్నాను కానీ భయమేసి చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఫనీ ఏమో నువ్వంటే ఇష్టం అంటున్నాడు, పెళ్ళి అంటున్నాడు. నువ్వేమో ఇష్టం అంటున్నావు కానీ పెళ్లి చేసుకుని అంటున్నావు. నాకెందుకో భయమేసి చెప్పేస్తున్నా. హలో, ఏంటి ఏం ఆన్సర్ చెయ్యవు? అంటే అది ఇష్టం లేకపోతే చెప్పేసే, నాకేం ప్రాబ్లం లేదు. నేనేం అనుకోను. నీ ఫ్లాట్లో నుండి, నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతాను. అర్థమైంది. నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నీ నిద్రను డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. కార్తీక్, నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే నేను నా ఫ్లాట్లో ఉండనిస్తానా? నువ్వంటే నాకు కాలేజ్ డేస్ నుంచే ఇష్టం. నేను నీకు చెప్దామనుకున్నా, ఈలోపు నువ్వే చెప్పేశావు.
నేనంటే నీకు ఇష్టమని నాకు ముందే తెలుసు. అవునా? ఎలా? అంటే ఫనీ నా లవర్ అని చెప్పినప్పుడు, నేను ఫనీని ఇష్టపడుతున్నా అని చెప్పినప్పుడు, నేను ఫనీని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నీ మొహం మాడిపోవడం నేను అబ్జర్వ్ చేశానులే. అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని. నేనే అర్థం చేసుకోలేకపోయాను. అవును, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకుంటారా? కొంచెం కష్టమే, చూడాలి. మరి ఏం చేద్దాం? పనితో పెళ్ళి అంటున్నారు కదా. ఫనీకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. ఫనీతో మాట్లాడాలి. ఫనీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు. ఫనీ ఒప్పుకుంటాడంటావా? వాడు చూడ్డానికి అలా ఉంటాడు గాని బానే అర్థం చేసుకుంటాడు. ఎలా చెప్తున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఆ మాత్రం తెలీదా? మరి ఫనీ ఏం చేసి ఒప్పుకుంటాడు? ఫనీకేమంటే ఇష్టం? నువ్వంటే ఇష్టం. ఆహా, నేను కాకుండా ఇంకేమంటే ఇష్టమని అడుగుతున్నా. వాడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందులో బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ పెట్టేద్దాం, మ్యాటర్ చెప్పేద్దాం. సూపర్ ఐడియా. సూపర్, పద వెళ్దాం. అది గేమ్ అంటే పద్ధతి. టట్టడాయ్. నేను ఎప్పుడు ఓడిపోను తెలుసా? ఏంటి మ్యాటర్? నీకు ఇష్టమని కష్టపడి బిర్యానీ చేసుకొచ్చారా? నేను అనేది దీని గురించి కాదు, నీ మ్యాటర్ ఏంటి అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ని కష్టపడి చేసుకొచ్చిందంటే దాని వెనకాల ఏదో పెద్ద మ్యాటరే ఉంటుంది. మ్యాటర్ ఏంటో చెప్పు. చూడడానికి తింగరులా ఉన్నా లేడీస్ పల్స్ బాగానే తెలిసి ఇంటికి. రే, చెప్తే ఫీల్ అవ్వవు కదా? ఫీల్ అయ్యేంత పెద్ద మ్యాటర్ అది. సర్లే చెప్పు, గుండెని రాయి చేసుకుని ఉంటా. ఏమనుకోగా. ముందు నువ్వు చెప్పు నాన్న, లేదంటే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. అంటే నేను కార్తీక్ లవ్ చేసుకుంటున్నాం. ఈ మ్యాటర్ నువ్వే ఇంట్లో చెప్పి ఒప్పించాలి. ఫనీ, ఫనీ, ఏమైంది ఇడికి? ఫనీ. బ్రో బ్రో. ఓడి అమ్మా, ఇంత పెద్ద మ్యాటరా? దీన్ని గట్టిగా హట్టవచ్చు. లవ్ చేసుకుంటున్నారా? మరి మన చిన్నప్పుడు కోరికలు, పెళ్ళి, పిల్లలు, అత్తయ్య. నేనంటే ఇష్టం లేదా నీకు? నువ్వంటే ఇష్టమేరా, కానీ కార్తీక్ అంటేనే లవ్. మరి నా మీద లవ్ లేదా? నువ్వంటే ఫ్రెండ్ లవ్వురా. ఫ్రెండా? మొన్న వీడి ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు నేను ఫ్రెండ్ అంటున్నావు. ఈడు ఏం జరుగుతుంది శ్రావ్య? నువ్వు బిర్యానీ తిను బ్రో. ఏ ఉండు బ్రో, నువ్వు ఎవడన్నా అన్నం పెట్టి అమ్మాయిని దొబ్బేస్తారా? ఏంది బ్రో నువ్వు? తనే నా పిల్లం అనుకున్నా, ఇప్పుడు కాదంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా? నన్ను మా అమ్మ కంటే బాగా అర్థం చేసుకునేది నువ్వే. ఇప్పుడు నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? అర్థం చేసుకొనే ఇటు దాకా వచ్చింది మ్యాటరు. ఇష్టమైన ఫుడ్ పెట్టి ఇంత తీసుకు వదిలే చెల్లిపోతాడు ఎవడైనా. ఏడవకురా ప్లీజ్. ఏడవకుండా ఎలా ఉంటామే? మన పెళ్లి గురించి మీ అమ్మాయి నాశలు పెట్టుకుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఈజీగా ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోద్ది. నేనంటే గట్టికుండా వాడి తట్టుకున్నా. చి అత్తయ్య, పెళ్లి లేదు, పిల్లలు లేరు, కోరికలు. అమ్మని నువ్వే ఒప్పించాలిరా ప్లీజ్. నేనంటే ఇష్టం లేదని నువ్వే చెప్పాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు బ్రో. నీ పిల్లని నేనే ఇచ్చి, ఐడియా నేనే ఇచ్చి, ఎవడరా నువ్వు? బాగా ఆలోచించాల్సిందే. లెగ్ పీస్ తిను, మంచి ఐడియాస్ వస్తాయి. నువ్వు పెట్టింది చాలు, కొత్త నాకు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నేనే తింటలే. మీ ఏ కాస్ట్ బ్రో? మన క్యాస్టే. చీ అమ్మా, ఇలా పెళ్ళి ఆపడానికి ఒక్క కారణం కూడా లేదుగా. ఒక ఐడియా. చెప్పు. చెప్పకపోతే సంపేసేలా ఉన్నాగా. ఓకే. ఏంటి ఏంటి? మీ ఇద్దరు ఫ్రెండ్స్లో ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి నాకు సెట్ చేయాలి. మా ఫ్రెండ్స్ని సెట్ చేయాలా? నా లవర్ని నీకు సెట్ చేయొచ్చు.
మీ ఫ్రెండ్స్ని మాత్రం నాకు సెట్ చేయరు. నేను మీకు హెల్ప్ ఎందుకు చేయాలి? నేను చెయ్యను అన్న, నేను మీకోసంగా చేసేది. మా కోసమా? మరి నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి లవ్ చేసి అత్తయ్య నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, మీ కూతురు అంటే ఇష్టం లేదంటే, అదే టైంలో నువ్వు సందట్ల సడమేఘంలో వచ్చి నీ లవ్ స్టోరీ చెప్తే మా అత్తయ్య నాకు మీద కోపంతో మీ లవ్ను ఓకే అంటది. సూపర్ ఐడియా. సూపర్ ఐడియా బ్రో.